నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఇక్కడికి బాలలక్ష్మి గారు వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నెల రోజులు పూర్తయింది. పాలన ఎలా ఉంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నెల రోజులు పూర్తయింది పాలన. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఈరోజు అధికారంలోకి ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకంటే కోటి ఆశలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ బిడ్డలం. మా విలువైన సమయాన్ని అంటే మాకు ఎట్లా అంటే మంచి చదువుకొని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని నిలబెట్టుకునే ఒక యువకులుగా ఉన్నటువంటి వయసులో మేము ఉద్యమంలో పనిచేసినాం. అంటే మా విలువైన సమయాన్ని, మా కాలాన్ని, మా వయసుని, మా అంతా కూడా పక్కన పెట్టి కేవలం తెలంగాణ లక్ష్యంగా మేము పనిచేసినటువంటి వాళ్ళం. అటువంటి క్రమంలో ఇది ఒక సామాజిక బాధ్యతగా మేము చేసినాం. అట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు, అవినీతి కావచ్చు, తెలంగాణ ఉద్యమ బిడ్డలకు ద్రోహం చేసినటువంటి వాళ్ళను క్యాబినెట్లో పెట్టుకోవడం కావచ్చు, అట్లాంటి పరిస్థితులన్నింటినీ చూసి మేము చాలా వేదనకు లోనైనాం. దానికంటే ఎక్కువ ప్రజలకు కానీ సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ అందుబాటులో లేకుండా గడీలు నిర్మించుకొని దానికి ముళ్ళ కంచెలు వేసుకొని పోరాట క్షేత్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి కూడా కంచెలు విధించి ఆంక్షలు విధించి ఒక నిర్బంధంగా ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ లాగా మార్చినటువంటి స్థితిని మేము తలుచుకొని మేము బాధపడని రోజు లేదు. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేయడము కావచ్చు, అంటే సోనియమ్మ మీద కృతజ్ఞతతో మేము పార్టీలోకి వచ్చినాం. రేవంత్ అన్న గారితో పాటు వచ్చి మేము అప్పుడు పార్టీలో జాయిన్ అయినాము. తర్వాత ఏంటంటే ఒక కమిట్మెంట్తో పార్టీలో పనిచేసినాము. ఇలా ప్రజలు మార్పు కోరుకున్నారు. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్కు ఒక అధికారం ఇచ్చిండ్రు. ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న, మిగతా మంత్రివర్గం అంతా కూడా చాలా సంతోషంగా వడివడిగా అడుగులు వేస్తూ ప్రజాపాలన దిశగా నడుస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో భాగంగా నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ పాలన ఎలాంటి తృప్తినిచ్చింది? ఇంకా ఏమైనా జరగాల్సిన అవసరం ఉందా? ఈ నెల రోజుల పాలన రివ్యూ ప్రకారం పార్టీలకు అతీతంగా చెప్తే ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకంటున్నామంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు. స్వేచ్ఛ లభించింది. ఇవాళ సెక్రటేరియట్కైనా ప్రజాభవన్కైనా చాలా స్వేచ్ఛగా ప్రజలు వస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా సీసీ కెమెరాలు, పోలీసుల నిర్బంధాలు ఉండేవి, ఆంక్షలు ఉండేటివి. ఇప్పుడు అవి లేవు. ఇంకొకటి ఏంటంటే మాలాంటి ఉద్యమకారులకు మేము ఏడికి పోయినా కూడా మాకు నిర్బంధం ఉండేది. ఇప్పుడు మాకు అది లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఇది మా ప్రభుత్వం అని ఫీల్ అవుతున్నారు, సంతోషపడుతున్నారు. ఎందుకంటే వచ్చిన వెంటనే 2 హామీలు నెరవేర్చడంతో పాటు మిగతా హామీలను నెరవేర్చడానికి లబ్ధిదారుల ఎంపిక కోసము అప్లికేషన్లు తీసుకున్నాం. ఆ అప్లికేషన్లు తీసుకునే క్రమంలో వాళ్ళకు పెద్దగా రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా చాలా సాదాసీదాగా అప్లికేషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటుగా కింది స్థాయి వరకు కూడా మంత్రులందరూ కూడా చాలా స్వేచ్ఛగా ఫ్రీ హ్యాండ్గా పనిచేసుకుంటున్నారు. ఇదే చేయాలని కాదు, రివ్యూలు చేసుకున్నారు. ఏం చేస్తే బాగుంటుందని చెప్పిండ్రు, డిస్కషన్ చేసిర్రు, అందరి అభిప్రాయాలు విన్నారు. రేవంత్ అన్న గారు అందరి అభిప్రాయాల మేరకు ప్రజల్లోకి పంపించినారు. చాలా స్వేచ్ఛగా ఎవరి పని వారు చేసుకునే విధంగా ఒక రూట్ క్లియర్ చేసి ప్రజల వద్దకి సేవకుల్లాగా వెళ్ళినాం. ఆ వెళ్ళడం అనేది చాలా తృప్తినిస్తుంది. ప్రజలు కూడా అదే తృప్తితో ఉన్నారు. సరే, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ ఇప్పటికే విమర్శలు స్టార్ట్ చేసింది. 6 గ్యారంటీలు అమలు చేయడం అయితే సాధ్యం కాదు, 100 రోజుల్లో చేయకపోతే మాత్రం మేము ప్రజా పోరాటం చేస్తామని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలు 100 రోజులు సాధ్యమా, తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా? 100 రోజుల్లో సాధ్యమా అనేదానికి నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు. 100 రోజుల లోపల నిజమైన లబ్ధిదారులను అందరినీ ఎంపిక చేసి పథకాలను అమలు చేసే దిశగా మా అడుగులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకు అధికారం రాకపోయేసరికి ఆ అక్కసును వెళ్ళగక్కుతూ 3 రోజులకే దాడి మొదలుపెట్టారు. వాళ్ళు 3 రోజులకే రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేసినాక 3 రోజులకే ప్రభుత్వం మీద దాడి మొదలుపెట్టారు. వాళ్ళు 4 రోజులు, నెల రోజులు కూడా నిండక ముందుకే 420 అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. 420 పనులు చేసింది మీరు. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిర్రు ఒక అమ్మాయికి, లంచం తీసుకొని ప్రభుత్వోగం ఇచ్చిర్రు ఒక అమ్మాయికి. వాళ్ళ సుట్టపామె అని చెప్పేసి ఎగ్జామ్ రాయకుండా కూడా ఆమెకు ఉద్యోగం ఇచ్చిందని చెప్పి మీడియా ఇవాళ కోకల్లలుగా కోడైకి కూస్తూ ఉన్నది. 420 పనులు చేసింది మీరు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 9.5 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిండ్రు?
దళిత ముఖ్యమంత్రి ఎటు వేయండు, 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది, డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చిండ్రు, దళిత బంధువులు ఎంత అవినీతి జరిగింది, రైతు బంధు పేరు మీద ఎంత అవినీతి జరిగింది, ఇలా రైతు బంధు పేరు మీద నిజమైన రైతుకు సాగు చేసిన రైతుకు లబ్ధి చేకూరిందా, లేకపోతే కొండలు గుట్టలు చెలకలు చేమలు ఉన్నటువంటి అమెరికాలో కూడా ఉన్న వాళ్ళకు రైతు బంధు పడ్డదా, ఏం పడ్డది అనేది స్పష్టంగా కనపడ్డది కదా. మీరు చేసిన తప్పులను మీరు రివ్యూ చేసుకోకుండా, మీ పొరపాట్లను సరిదిద్దుకోకుండా, ప్రజలు మీకు ఎందుకు బుద్ధి చెప్పినరు, మీకు ఎందుకు అధికారం ఇవ్వలేదనే విషయాన్ని చూసుకోకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసము నెల రోజులు కూడా కాకముందుకే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 అని మాట్లాడుతూ ఉంటే అక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటే ఇక్కడ రీజను, ఎంతసేపు వాళ్ళు అధికారంలోకి రాలేదు, వాళ్ళ సౌదాలు కూలిపోయినాయి, వాళ్ళు ఇలా చేసిన అక్రమాలన్నిటి మీద న్యాయ విచారణ జరగబోతుంది, ఖచ్చితంగా తిన్నదంతా కక్కిస్తాము అనేటువంటి విధంగా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు మాట్లాడేసరికి వాళ్ళకు ఆ భయం పుట్టుకుంది కాబట్టి ఎదురుదాడి చేస్తున్నారు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ఎంత ఎదురుదాడి చేసినా భయపడేది లేదు, జంకేది లేదు, ఓనికేది లేదు, ఇబ్బంది పడేది లేదు. స్పష్టంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిబద్ధతగా ముందుకు వెళ్తున్నాడు రేవంత్ అన్న, చాలా స్పష్టంగా ఉన్నది ఇక్కడ. సో ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, అలాగే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు. జనగామ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇప్పుడైతే మీ ప్రభుత్వం వచ్చింది, ఏమైనా హామీ వచ్చిందా, ఎట్లా ముందుకెళ్ళబోతుంది? ఖచ్చితంగా అంటే మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు మాకు అవకాశం కల్పించాలని మేము అడిగిన మాట వాస్తవము. అడిగిన వాళ్ళకందరికీ రావు సీట్లు, మేము కూడా అందులో భాగంగా మాకు కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాకు సీట్ రాలేదు. రానంత మాత్రాన అధైర్యపడేది ఏం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అవకాశం వస్తుంది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. మనకు పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం అనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పార్టీ లైన్లో పనిచేసినాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో మాకు ఏ రకమైనటువంటి బాధ్యత అప్పచెప్పినా కూడా మేము దాన్ని చిత్తశుద్ధిగా మేము నిర్వర్తిస్తాం. మొత్తంగా ఇది టీపీసీసీ జనరల్ సెక్రటరీ బాలలక్ష్మి గారు చెప్తున్నారు. ప్రభుత్వంలో ఎలాంటి అవకాశం వచ్చినా కానీ తప్పకుండా పనిచేస్తాం, అలాగే అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అక్కసు అయితే కనిపిస్తూ ఉంది, వాళ్ళ అక్కసు అధికారం పోయిందని అక్కసు కనిపిస్తూ ఉంది. తప్పకుండా ప్రజల మద్దతుతో 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని కూడా వారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.